కీర్తనలు 116వ అధ్యాయం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను. కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణ బంధములు నన్ను చుట్టుకుని ఉండెను. పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని ఉండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టితిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించున్నావు. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుదును. నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచితిని. నేను మిగుల బాధపడినవాడును. నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడును నమ్మదగినవాడు కాడు అనుకుంటుని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించదును. ఆయన ప్రజల ఎందరి ఎదుటనే చెల్లించదును. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడును నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణను అర్పించదును. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణములలోనూ, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదును. యెహోవాను స్తుతించుడి. ఈ కీర్తనకారుడు రాసినటువంటి ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, 2వ వచనంలో మరణ బంధములు, తర్వాత 8వ వచనంలో మరణము నుండి నా ప్రాణమును, తర్వాత 15వ వచనంలో భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. అది ఈ మరణము దేనికి సంబంధించినది అనేటువంటిది కూడా ఈ కీర్తనలో చెప్తున్నాడు. 4వ వచనంలో నా ప్రాణమును విడిపింపమని, 7వ వచనంలో నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేస్తున్నాడు, 8వ వచనంలో మరణములో నుండి నా ప్రాణమును. కనుక ఈ కీర్తన రచయిత అతని యొక్క ప్రాణము మరణము చేత బంధించబడినట్లుగా, పాతాళ యొక్క వేదనలు అతను చుట్టుకుని ఉన్నట్లుగా ఉన్న సందర్భంలో దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థించి తన ప్రాణాన్ని విడుదల కలుగు చేయమని ప్రార్థించినటువంటి తన హృదయ భారాన్ని, ఆ ప్రార్థనను, తర్వాత ప్రార్థించిన తరువాత దేవుడు అతనికి కలుగు చేసిన విడుదలను బట్టి రక్షణ పాత్రను చేతబుచ్చుకొని 14వ వచనంలో నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను. తర్వాత 17వ వచనంలో నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదను. తర్వాత 19వ వచనంలో నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదును. ఈ విషయాలు మనం ఈ కీర్తనలో వ్రాయబడ్డాయి. కనుక మనం చూసినట్లయితే, ఒక కీర్తనకారుడు అతడు మరణ బంధముల చేత తన ప్రాణము బంధించబడి ఉన్న స్థితిలో అతడు ప్రార్థించినప్పుడు దేవుడు తన యొక్క దయ, కృప, వాత్సల్యతను బట్టి అతనికి విడుదల కలుగు చేసి తరువాత దేవుని ఎదుట దేవునికి స్తుతులు, అనేక మంది ప్రజల ఎదుట దేవుని యొక్క మందిరంలో దేవుడికి చెల్లించవలసిన మొక్కుబళ్ళు చెల్లించినటువంటి సందర్భంలో వ్రాయబడినటువంటి కీర్తన. ఇది మనం కనుక పాత నిబంధనలో 2వ రాజులు 20వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే కొన్ని వచనాలు చూద్దాం. 2వ రాజులు 20వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు, కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థవంతుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను,
నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడు అగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునికి ఎక్కిపోదువు. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్యము నీకు ఇచ్చేదను. మరియు నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అషూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించదును. అలా అతనికి కలిగినటువంటి మరణకరమైనటువంటి స్థితిలో ఉండగా ప్రార్థించినప్పుడు దేవుడు తన కృపను బట్టి అతనికి విడుదల కలుగు చేసి 15 సంవత్సరాలు మరలా ఆయుష్కాలాన్ని పొడిగించాడు. ఆ సందర్భంలో ఈ కీర్తన రాజైన హిజ్కియా రాసి ఉండవచ్చు. ఈ కీర్తనకారుడి యొక్క పేరు దీనిలో రాయబడి ఉండలేదు. ఈ 113 నుంచి 118 అధ్యాయం వరకు ఇవన్నీ కూడా ఇశ్రాయేలీయులు 3 ముఖ్యమైనటువంటి పండగ సమయాలలో కూడి వచ్చి వారి 7 పండుగలను జరుపుకునేటువంటి సందర్భాలలో దేవుని యొక్క మందిరంలో పాడేటువంటి పాటలు. ఆ పాటలోని ఒక పాట, ఒక కీర్తన 116వ కీర్తన. దానిలోని ఒక అంశం, ఒక రాజు మరణబంధములు లేక ప్రాణము ఏ విధంగా చనిపోయేటువంటి స్థితిలో ఉంటున్నటువంటి సందర్భంలో ప్రార్థించినప్పుడు దేవుడు విడుదల కలుగు చేయగలడో అది అనుభవించిన తరువాత రాయబడినటువంటి కీర్తన. ఇది నూతన నిబంధనలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును కూడా మనం దీంట్లో చూడవచ్చు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి కొరకు చనిపోయి ఉంటుండగా ఆయన చనిపోయి తిరిగి లేవటం ద్వారా మనందరికీ ఆయన ఏ విధంగా దేవుడు అతనికి మన ప్రభు అయిన యేసుక్రీస్తును మరణ బంధములు తొలగించి విడుదల కలుగు చేసి ఉన్నాడో చూడండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. తర్వాత 31వ వచనం. క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియో ఆయన శరీరం కుళ్ళిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానంను గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఏ విధంగా దేవుడు మరణ వేదనను తొలగించి, ఇక్కడ మనం చూసినటువంటి కీర్తన 116లో 3వ వచనంలో పాతాళపు వేదనలు, తర్వాత ఇక్కడ మనం చూస్తున్నటువంటి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో క్రీస్తు పాతాళములో విడవబడలేదు. తర్వాత హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఈ మనం చదివినటువంటి కీర్తన అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలోను, తర్వాత ఇక్కడ చెప్పబడినటువంటి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలోను మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి వర్ణించబడినటువంటి తీరుకు అది ముందుగా ప్రవచించబడినదిగా కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ ఈ హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో తెలుగులో అయితే మరణము నుండి రక్షింపగలవానికి అని రాయబడినది. కానీ కరెక్ట్గా మరి ఆదిమ భాషలో నుంచి తరుజుమా చూచినట్లయితే మరణము నుండి కాకుండా మరణములో నుండి, అంటే మరణమును రుచి చూచిన తరువాత దానిలో నుంచి బయటికి రాగలిగినటువంటి తీసుకురాగలిగిన శక్తి అని. మరణములో నుండి రక్షింపగలవానికి దేవుడు మనల్ని మరణము నుంచి తప్పించడం అంటే మరణాన్ని దగ్గరికి వెళతాడు కానీ మరణాన్ని రుచి చూడను. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయంలో అలా కాదు. ఆయన మరణంలో వెళ్ళి ఆ మరణాన్ని ఓడించి తిరిగి లేపబడ్డాడు. ఆ మరణ వేదనలు, పాతాళపు బంధకములు అవన్నీ కూడా తెంచివేయబడ్డాయి. దాని తర్వాత ఈ కీర్తనలో చెప్పబడినటువంటి ముఖ్యమైన అంశం మనం చదివినటువంటి 3వ వచనంలో మరణ బంధములు, పాతాళపు వేదనలు, తర్వాత 8వ వచనంలో చూచినటువంటి మరణము నుండి నా ప్రాణమును, తర్వాత 15వ వచనంలో చూస్తున్నటువంటి భక్తుల మరణము, ఇవన్నీ కూడా నూతన నిబంధనలో మనం అందరికీ కూడా వర్తించేవిగా ఉన్నాయి. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుంచి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. కనుక ఈ రాయబడినటువంటి కీర్తన ఈ భౌతిక మరణమైనటువంటి హిజ్కియా పొందిన 15 సంవత్సరాలు అతడు ఏదైతే
ఆయుష్కాలం పొడిగించబడినదో అది మాత్రమే కాకుండా మరి అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనించినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఏ విధంగా మరణ బంధకములు తొలగించి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును లేపి ఉన్నాడో అదే సాదృశ్యాన్ని మన జీవితంలో ఏ విధంగా వర్తించుకోవచ్చు అనేటువంటి అంశం పౌలు ఇక్కడ రోమాపత్రిక 5వ అధ్యాయంలో మన గమనానికి తీసుకొస్తున్నాడు. ఇక్కడ మొదటి మనుషుడైనటువంటి ఆదాము ఏ విధంగా ఒక పాపం చేయటం ద్వారా మరణము లోకములోనికి ప్రవేశించింది. కనుక మనుషులు అందరూ పాపం చేసినందున 14వ వచనంలో ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం వేయలేను. కనుక ఆ ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి మరణం ఏ విధంగా వచ్చిందో ఆ మరణము మనందరి మీద కూడా ఒకవేళ ఆదాము చేసినటువంటి అతిక్రమం లాంటిది మనం చేయకపోయినప్పటికీ మనందరి మీద కూడా మరణము అధికారిగా లేక అతని యొక్క బంధకములు మనందరి మీద ఉన్నట్లుగా మనందరము అతని యొక్క ప్రభావం కిందకు వచ్చి ఉన్నాం. ఆ స్థితిని గురించి ఈ రోమాపత్రిక 5వ అధ్యాయంలో చెప్తున్నాడు. కానీ ఏ విధంగా మనం కీర్తన 116వ అధ్యాయంలో ఈ 3వ వచనంలో చూచినటువంటిది మరణ బంధములు నన్ను చుట్టుకొని ఎండను, పాతాళపు వేదములు నన్ను పట్టుకొని ఎండను. ఇది మనం రోమాపత్రిక 5వ అధ్యాయం 12, 14 వచనాలలో చదువుతున్నటువంటి నూతన నిబంధనలోని లేక మనుషులందరి యొక్క స్థితికి సాదృశ్యంగా ఉన్నది. ఎవరు కూడా నేను పాపము చేయలేదు కనుక మరణము నా మీద అధికారిగా ఉండదు చెప్పడానికి వీల్లేదు. చూడండి, కీర్తన 49వ అధ్యాయంలో 14వ వచనం, వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును. ఇది ప్రతి మనుషుడు వెళ్ళవలసినటువంటి స్థలానికి గుర్తు. అందుచేత ఈ కీర్తనకారుడు 116లో పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని ఎండను, మరణ బంధకములు నన్ను చుట్టుకుని ఎండను. ఇవి చనిపోయినటువంటి ప్రతి వ్యక్తి వెళ్ళేటువంటి స్థలము పాతాళము. తర్వాత వారికి అక్కడ కాపరిగా ఉండేటువంటి ఒక వ్యక్తి పేరు మరణం. ఆ మరణము అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రభావం నుంచి నన్ను విడుదల చేయమని హిజ్కియా ప్రార్థిస్తూ రాసినటువంటి కీర్తనలో, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో మన ప్రభు యొక్క ప్రార్థనలో కూడా మరణములో నుండి విడుదల కలుగు చేయటం అంటే ఆ బలము కలవాని యొక్క ప్రభావం నుంచి మనకు విడుదల కలుగు చేయటానికి ప్రార్థన. ఇక్కడ 116వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చదువుతున్నటువంటి ఒక కీర్తనాకారుడు లేక మరణ ప్రభావము చేత ఆ పాతాళపు వేదనలు చుట్టుకుని ప్రతిరోజు జీవిస్తున్నటువంటి అతని జీవితంలో కలిగినటువంటి వేదన ఏదైతే ఉన్నదో దానిని గురించి మాట్లాడుతున్నటువంటి విషయం. కనుక ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే ఆదాము అనేటువంటి మన ఆది మనుషుడు చేసినటువంటి పాపమును బట్టి మనందరి మీదకి మరణం వచ్చి ఆ మరణము అనేటువంటి ఒక కాపరి మనందరినీ ఏలుచున్నటువంటి సందర్భం. ఈ మరణ బంధకములు అతడు మనలందరినీ ఉంచేటువంటి స్థలము పాతాళపు వేదనలు. వాటిలో నుంచి వాటి యొక్క పరిణామాన్ని తన జీవితంలో అతడు అనుభవించిన తరువాత అతడు ఏదైతే ఈ మరణము కంటే అధికమైన బలము కలవాని చేతిలో ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవము ఆ మరణం యొక్క బంధకములను కూడా విడుదల కలుగు చేసి మనందరికీ కూడా నిజమైన విడుదల కలుగు చేసి మనము జీవము గల దేవుని ఎదుట ఎల్లప్పుడూ నిలబడి జీవించగలిగేటట్లుగా చేయబడినటువంటి దేవుని యొక్క ప్రభావం. దానిని గుర్తించి రాజైన హిజ్కియా ప్రభువైన యేసుక్రీస్తు తర్వాత వారు ప్రభువైన యేసుక్రీస్తు చేసినటువంటి కార్యమందు విశ్వసించిన మనందరికీ కూడా ఈ మరణ బంధములు పాతాళపు వేదనలు ఆ రెండింటిలో నుంచి విడుదల కలుగు చేయటం సామర్థ్యం కలిగి వారి యందు విశ్వసించడం ద్వారా మనందరము పొందినటువంటి ఈ రక్షణ ఏదైతే ఉన్నదో దానిని గురించి ఈ కీర్తన మనందరికీ వర్తించేటట్లుగా మనం చేసుకోగలుగుతున్నాం. ఇంకా చూడండి, 2వ తిమోతి 1వ అధ్యాయం 9-10 వచనాలు, మన క్రియలను బట్టి గాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసు అని మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచిన ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చిన.
ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి, అనగా మరణములోనికి వెళ్ళి అతని యొక్క బలాన్ని ఓడించి పాతాళ లోక ద్వారములన్నిటినీ కూడా తెరుచుకొని వాటిని ఓడించి ఆ మరణం యొక్క శక్తి గల లేక ప్రభావం గల ఆ వ్యక్తిని, ఆ మరణపు దూతను ఓడించి ఆయన తిరిగి 3వ దిన మృతుల్లో నుంచి లేచి ఉన్నాడు. లేచిన తర్వాత జీవాన్ని మనందరికీ కూడా, అంటే ఆ మరణము యొక్క ఏమాత్రము కూడా ప్రభావితం చేయకుండా ఉండగలిగినటువంటి జీవితం యొక్క అనుభవంలోనికి స్వయంగా నిత్యజీవం అనే వరాన్ని మనకు ప్రసాదించి సదాకాలము ఎవరు సమీపింపరాని తేజస్సులో వెలుగులో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క జీవాన్ని మనము కలిగి ఆయన ఎదుట జీవించగలిగేటట్లుగా మనకు విడుదల కలుగు చేసినటువంటి ఆ ప్రత్యక్షతను గురించి పౌలు తిమోతికి రాసిన పత్రికలో చెబుతున్నాడు. ఇప్పుడు మరలా చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తు అను ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. కనుక ఇది ఆ మరణం యొక్క ప్రభావం నుంచి మనుషులు విడిపించబడి ఈ జీవము గల దేవుని సన్నిధిలో జీవించగలిగేటట్లుగా చేయబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఈ మరణ పునరుద్ధాన కార్యము మనందరికీ కూడా ఈ మరణపు బంధకములు, పాతాళపు వేదనలు, వాటిలో నుంచి విడుదల కలుగు చేయబడినటువంటి స్థితిలోనికి మనందరం కూడా తీసుకొని రాబడగలిగినటువంటి ద్వారాన్ని, నూతనమైనటువంటి మార్గాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరికీ ప్రత్యక్షపరిచి ఉన్నాడు. ఇప్పుడు చూడండి 116వ కీర్తనలో 3వ వచనంలో, మరణ బంధములు నన్ను చుట్టుకుని ఎండను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని ఎండను. దాని తరువాత 4వ వచనంలో, అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను ప్రార్థించితిని. ఇది హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రార్థన. 2వ రాజులు 20వ అధ్యాయంలో హిజ్కియా ప్రార్థన మనం చూస్తున్నాం. అదేవిధంగా ఎవరెవరైతే యథార్థమైన రీతిలో దేవుడిని ఎరిగి ఆయన చేత పిలువబడి వారి పాపములన్నీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కార్చినటువంటి పరిశుద్ధ రక్తంలో కడగబడిన తరువాత విశ్వాసులందరూ వాళ్ళ జీవితాలలో ఒక వేరైన నియమం పనిచేస్తున్నది అనేటువంటి విషయాన్ని కూడా గమనిస్తారు. రక్షించబడిన తర్వాత కూడా వాళ్ళ జీవితంలో దేవుడు కోరిన విధంగా జీవించకుండా వేరైనటువంటి ఒక నియమం వారిలో ఉండి వారిని దేవుడు కోరిన విధంగా కాకుండా ఈ లోక సంబంధంగా జీవింపచేసేటువంటి ప్రాణ సంబంధమైనటువంటి ఒక శక్తి వారిని బలంగా లోపరుచుకొని ఏది వారు చేయాలని కోరుతున్నారో అది చేయలేకుండా ఉన్నటువంటి స్థితి, ఏది చేయకూడదని అనుకుంటున్నారో అది బలవంతంగా చేయించబడేటువంటి స్థితిని వారి వారి జీవితాలలో గమనించగలరు. ఆ స్థితిని కూడా మనం చూడాలి. అంటే ఒక్కసారి మన ప్రభు మరణం యొక్క బలం గల వారిని ఓడించి మనందరము కూడా దేవుని యొక్క జీవం కలిగి నడుచుకోగలిగేటట్లుగా చేసిన ప్రభావం మన జీవితంలో ప్రతిరోజు మన క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో చక్కగా ప్రస్ఫుటంగా దేవుని ఎదుట నడుచుతున్నటువంటి ఆ జీవాన్ని కనబడగలిగినటువంటి రీతి మనందరికీ కూడా అవసరం. దానికి సంబంధించింది కూడా ఈ కీర్తన మనకు చక్కగా అన్వయించి వర్తింపజేసేదిగా ఉన్నది. చూడండి, రోమాపత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. ఏలైనగా నేను చేయనది నేను ఎరుగను, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదే చేయుచున్నాను. తర్వాత 18వ వచనంలో, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయగోరని కేడి చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనిది నా యందు నివసించు పాపమే కానీ ఇక నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమం నాకు కనబడుచున్నది. ఇతనిలో ఈ రక్షించబడినటువంటి వ్యక్తి, రోమాపత్రిక 7వ అధ్యాయంలో చెప్పబడినటువంటి వ్యక్తి ఎవరైతే రాస్తున్నాడో అది ఒక రక్షింపబడి ఆ దేవుని ఎరిగిన తరువాత పాపాలు క్షమించబడి నిత్యజీవం అనే వరాన్ని పొందినటువంటి ఒక వ్యక్తి దేవునితోటి ఎల్లప్పుడూ చక్కగా నడవగలిగినటువంటి తీరులో అతనికి కలుగుతున్నటువంటి ఒక పోరాటం ఏదైతే ఉన్నదో అతని ప్రాణం
దేవుడు కోరిన విధంగా కాకుండా వేరే అయినటువంటి నియమం చేత లోపరచబడి జీవించుతున్నటువంటి దానిని అతడు గుర్తించి దానిలో ఉన్నటువంటి బంధకములు, తర్వాత వేదనలు, అతనిలో ఉన్నటువంటి ఆత్మ దేవుడిలో చక్కగా ఎదిగి దేవుని యొక్క చిత్తాన్ని చక్కగా నెరవేర్చాలని కోరుతున్నటువంటి తపన, కానీ అతని యొక్క ప్రాణము శరీరానికి లోపరచబడి ఆ శరీరం యొక్క కోరికలు ఈలోక సంబంధంగా జీవించాలని కోరుతున్నటువంటి విషయాలు, అతనిలో బలంగా పనిచేస్తున్నటువంటి తీరు అతను మాట్లాడుతున్నాడు. ఇక్కడ 116వ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే 6వ వచనం 2వ భాగంలో, నేను కృంగి ఉండగా నన్ను రక్షించను అనగా అతడు ఈ ప్రాణము యొక్క స్థితి కేవలము దినదినము నడుచుట అనేటువంటి ఇది కూడా మనం చూసుకోవాలి. అంటే ప్రతిరోజు ఒకసారి రక్షించబడిన తరువాత ప్రతిరోజు నడిచేటువంటి విషయంలో మనం ఎప్పుడెప్పుడైతే మనలో ఉన్నటువంటి ఈ లోక సంబంధం చేత నడిపించబడేటువంటి ఈ ప్రాణం శరీరాన్ని ఆసరాగా తీసుకొని ఇక్కడున్న విషయాలను చూచి విని రుచి చూచి తాకి వాటి యొక్క స్పర్శ స్పృహ చేత నడిపించబడుతున్నటువంటి ఈ ప్రాణం యొక్క విడుదల దేవుని సంబంధమైనటువంటి విషయాల చేత తాకబడి వెలిగించబడి అక్కడున్న విషయాలను చూచి వినగలిగి రుచి చూడగలిగి వాటి ద్వారా నడిపించబడుతున్నటువంటి అనుభవంలోనికి రాకుండా ఉన్నట్లయితే అప్పుడు దానిని కృంగిన స్థితి అని మనం చెప్పవచ్చు. అంటే అతనిలో దేవుడు కోరిన విధంగా చూడాలని, వినాలని, నడవాలనేటువంటి తపన, కానీ అతనిలో ఉన్నటువంటి శరీర సంబంధంగా ఉన్న కోరికలు తన ప్రాణం చేత ఎడవబడి ఇక్కడున్నటువంటి విషయాల చేత చక్కగా నడిపించబడాలని కోరికేటువంటి శరీరం, ఈ రెంటి మధ్య జరిగేటువంటి పోరాటంలో అతనిలో జరిగేటువంటి కృంగుదల ఏదైతే ఉన్నదో అతడు దాని గురించి మాట్లాడుతున్నాడు. అటువంటి విధంగా ఉన్న స్థితిలో ఇక్కడ 8వ వచనం, మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించున్నావు. ఇక్కడ ప్రతిసారి దేవుడు కోరిన విధంగా జీవించే విషయంలో జీవించకుండా ఉన్నటువంటి ప్రతి విశ్వాసి యొక్క అనుభవం ఓడిపోయినప్పుడల్లా, మరలా పాపం చేస్తున్నప్పుడల్లా, ప్రాణము దేవుడు కోరిన విధంగా కాకుండా వేరైన విధంగా నడిపించబడుతున్నటువంటి శక్తి యొక్క ప్రభావం కింద వచ్చి లోబడినప్పుడల్లా అతడు కన్నీళ్లు విడుస్తూ వచ్చినటువంటి ప్రార్థన అది మనందరికీ కూడా సుపరిచితమే. ఎన్నిసార్లు చేయకూడనిది మనం చేసి చేయవలసినది చేయక దేవుని మనకు అనుగ్రహించినటువంటి ఆత్మను దుఃఖపరుస్తూ జీవించిన జీవితంలో కన్నీళ్లు విడుస్తూ జరిగించినటువంటి మన జీవితం. అప్పుడు చెప్తున్నాడు, నేను కృంగి ఉండగా నా ప్రాణము కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, అంటే నేను అటువంటి స్థితిలో నుంచి బయటికి రాగలిగేటువంటి విధంగా నా ఎడల నీ కృపను చూపించున్నావు. ఇక్కడ చూడండి 5వ వచనంలో, యెహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు. ఈ దయ లేక కృప మనము చేయలేనటువంటిది. ఒక వ్యక్తి మనంతటగా మనం లేవగలిగి స్థిరపడి నిలబడగలిగినటువంటి స్థితి లేనటువంటిది మన శరీరంలో, మన జీవితంలో, మన ఆత్మలో, మన ప్రాణంలో. దానిని నిలబెట్టడానికి కావలసినటువంటిది దేవుని యొక్క కృప. తర్వాత వాత్సల్యత, దినదిన జీవితంలో ఏ విధంగా అయితే ఆయన జీవాన్ని సంతరించుకొని చక్కగా ఆయన ప్రభావం ద్వారా మనం నడవలేనటువంటి స్థితిలో పడిపోయినటువంటి ప్రతిసారి మన లేవనెత్తి మన గాయములను కట్టుకట్టి మనం చేసినటువంటి తప్పుల విషయంలో జరిగేటువంటి పరిణామాల యొక్క ప్రభావాన్ని, నష్టాన్ని ఆయన కనికరం చొప్పున సరిచేస్తూ మనల్ని నడిపించటానికి దేవుడు మన పక్షంగా చూపించేటువంటిది ఆయన యొక్క వాత్సల్యత. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి ఆయన యొక్క నీతి, అనగా నీతి ఎల్లప్పుడూ కూడా ఆయన తీర్పును తీర్చడానికి ఉపయోగపడేది. అంటే ఆయన యొక్క స్వభావాన్ని బట్టి ఏదైతే ఆయన సరి అని అనుకుంటున్నాడో దానిని మాత్రమే మన పక్షంగా జరిగించేవాడు. ఆయన నీతిమంతుడును, తన యందు విశ్వాసించు వారిని ఉచితంగా నీతిమంతుడిగా తీర్చువాడును అని ఆయన పేరు. కనుక ఆయన నీతిమంతుడు కనుక మనం కూడా నీతిగా జీవించటానికి అవసరమైనటువంటి ప్రతి ప్రబంధాన్ని మన పక్షంగా జరిగించుతూ ఒక నూతనమైనటువంటి తొడుగును మనకు అనుగ్రహించి ఆ నూతనమైనటువంటి తొడుగులో ఆయన జీవము, ఆయన కృప మన పక్షంగా పనిచేస్తూ ఆ జీవము చక్కగా మనలో ఏలగలిగేటట్లుగా చేయగలిగినటువంటిది ఆయన నీతి. కృప చొప్పున లేవనెత్తి ఒక నూతనమైనటువంటి స్వభావాన్ని మనకి ధరింపజేసి
మనం పడిపోయినప్పుడు ఆయన యొక్క వాత్సల్యత చొప్పున మనతో వ్యవహరించగలిగినటువంటి ఆ దేవుడు మొదటిలో మరణం యొక్క ప్రభావం నుంచి విడుదల కలుగు చేయటం మాత్రమే కాకుండా మన దినదిన జీవితంలో చక్కగా ఆయన ఎదుట నిలబడగలగటానికి ఆయన యొక్క దయ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క వాత్సల్యత రెండింటినీ మన పక్షంగా మెండుగా కొమ్మరించినటువంటి దేవుడు. చూడండి 15వ వచనంలో, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. ఇప్పుడు ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇక్కడ చెప్తున్నాడు, అతను భక్తుల మరణము యెహోవా దృష్టికి విలువ కలిగినది. అంటే ఈ భక్తుడు ఆ మరణం అనేటువంటి దానిని రుచి చూచి ఉన్నాడు కనుక ఆ సందర్భం ఏదైతే అతడు రుచి చూచాడో అది దేవుని దృష్టికి విలువ కలిగింది అని చెప్తున్నాడు. నాలో దేవుని జీవం పనిచేయటానికి అవసరమైనటువంటి స్థితి ఈ లోక సంబంధంగా నా ప్రాణము, నా శరీరము ఈ రెండు కూడా మరణం యొక్క స్థితిలో ఉండకుండా వెళ్ళినప్పుడు మాత్రమే దేవుని యొక్క జీవము నాలో చక్కగా పనిచేయగలదు. దేవుని యొక్క జీవం నాలో పనిచేయగలదు. అటువంటిది ఆ పని చేయగలగటానికి అవసరమైనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో ఆ భక్తుల మరణం యొక్క స్థితి అనేది చెప్తున్నాడు 15వ వచనంలో. మరలా చూడండి, ఒక వ్యక్తి దేవుని యొక్క జీవము సంపూర్ణముగా మనలో పని చేయబడవలసినటువంటి స్థితిలోనికి రావాల్సినటువంటిది దానికి మునుపు ఒక మరణం యొక్క స్థితిలో వెళ్ళిన తరువాత మాత్రమే దేవుని యొక్క జీవం మనలో చక్కగా పనిచేయగలదు. ఆ మరణం యొక్క స్థితిలోనికి రాకుండా దేవుని జీవం మనలో సంపూర్ణంగా చేసి మరణం యొక్క ప్రభావాన్ని నిరర్ధకం చేయటం అనేటువంటిది జరగదు. ఈ మరణం యొక్క ప్రభావం మనలో నిరర్ధకం చేయబడేటువంటి స్థితి మరణం యొక్క స్థితిలో గుండా వెళ్ళుట అనేది మనం చెప్పవచ్చు. ఆ మరణం యొక్క స్థితిలో గుండా వెళ్ళేటువంటిది లేక ఆ మరణాన్ని రుచి చూచుట అనేటువంటిది, ఆ మరణాన్ని మనం వహించుకొని దేవుని ప్రభావం ద్వారా మనం మృతులలో నుంచి లేచిన అనుభవంలోనికి రావటం అనేటువంటిది యెహోవా దృష్టిలో విలువైనటువంటిది. కనుక చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఉచితంగా అనుగ్రహించిన రక్షణ యందు విశ్వసించి పాపాలు క్షమించబడిన తరువాత ప్రతిరోజు కూడా ఆయనతో జీవించేటువంటి జీవిత సమయాన్నిలో ఆయనతో ఏ విధంగా మనం నడవాలో అది నేర్చుకునటానికి లేక ఆయన జీవాన్ని సరైన విధంగా అన్వయించుకొని మనం జీవించగలగటానికి అవసరమైనటువంటి కృప ఎప్పుడు లభ్యమవుతుందంటే ఆయన చెప్పినాడు, ఎవరైనా నన్ను వెంబడించకూడని నేడిలా తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను. ఆ సిలువ అనగా ఆయనతో పాటు చనిపోయి తిరిగి లేచుట అనే అనుభవం. మనం ఎప్పుడైతే ఆ సిలువను ఎత్తుకొని లేక ఆ సిలువ యొక్క అనుభవం యొక్క దానిలో కూడా మనం జీవించుట అనేటువంటిది నేర్చుకుంటున్నప్పుడు ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధాన సాదృశ్యాలలో మనలను మనం ఐక్యపరుచుకుంటున్నప్పుడు ఆ సందర్భంగా జీవించేటువంటి జీవితం ఏదైతే ఉన్నదో దానిని అది యెహోవా దృష్టికి విలువగలిగినది. మనం చనిపోకుండా ఈ శరీరాన్ని, ఈ ప్రాణాన్ని కనుక ప్రేమించినట్లయితే దేవుడు ఎదుట సజీవులుగా మనం జీవించుట అనేటువంటిది ప్రభావవంతంగా జరగదు. కనుక మన శరీరం ఎప్పుడైతే ప్రాణము ఈలోక సంబంధమైన అనే విషయాన్ని మనం గుర్తిరిగి అది దేవుని దృష్టిలో మనకు చేటును కలుగు చేసేదనే విషయాన్ని మనం తెలుసుకొని దేని ద్వారా పాపము ద్వారా మరణము మనలో అధికంగా ప్రబలి దేవుని యొక్క జీవం మనలో పనిచేయకుండా అవరోధాన్ని కలిగిస్తున్నాయో వాటిని గనక మనం సిలువలో ఐక్యపరిచినట్లయితే ఆ అనుభవం ఏదైతే ఉన్నదో అది యెహోవా దృష్టికి మిగిలి విలువ కలిగినది అని చెప్తున్నాడు. కనుక మనం ఈ లోకంలో అనేక మంది ఎదుట పనికిరాని వారంగా, తెలివి లేని వారంగా, ఘనహీనులంగా గుర్తించబడినటువంటి అయినప్పటికీ ఆయన దృష్టికి విలువైన వారంగా ఎప్పుడు చేయబడగలుగుతాము అంటే ఎప్పుడైతే మనము మన జీవితాన్ని చక్కగా తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సిలువలో ఐక్యపరుచుకున్నప్పుడు విశ్వాసం ద్వారా మనము ఆయనతో కూడా ఐక్యపరుచుకున్నట్లయితే అప్పుడు మనం ఆయనతో కూడా చక్కగా జీవించగలిగి మరి దేవుడు కోరినటువంటి ఉన్నతమైనటువంటి మన పక్షంగా కలిగిన ఉద్దేశాల మేరకు మనము చేరుకోగలుగుతాం.
ఆ స్థితి అది దేవుడు ఎంతో విలువైనదిగా మన జీవితంలో జరిగించబడుతున్నప్పుడు గుర్తించేవాడుగా ఉన్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గల వారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాణిని. ఇక్కడ మన 116వ కీర్తనలో చదువుతున్నది ఆ మరణం గల బలం గలవాణిని గురించి. అనగా అపవాదిని, అంటే ఈ బలం కలిగిన వాడు అపవాది. మరణము ద్వారా నశింపు చేటుకు, అంటే ఏదైతే మనలో ఈ పాపం ద్వారా వచ్చిన మరణము ద్వారా నశింపు చేటుకు, అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన శరీరంలో ఆ మరణాన్ని వహించుకొని పోవడం ద్వారా జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని, మనం జీవించేటువంటి జీవితంలో ప్రతిరోజు ఆ మరణం అనేటువంటి బలం కలిగిన వాడు మనల్ని భయపెడుతూ అతని యొక్క దాసత్వంలోనికి తీసుకొచ్చేటువంటి ఆ ప్రక్రియలో నుంచి, ఆ భయంలో నుంచి విడుదల పొందగలగడానికి అది ఒక దాసత్వంగా మనందరి జీవితాల్లో మార్చబడింది. దానిలో నుంచి విడుదల కలుగు చేయడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన వలె రక్తమాంసములలో పాలువాడుగా చేయబడ్డాడు. చూడండి, మొదటిసారి మరణం యొక్క బలం గల వానిలో నుంచి విడుదల కలుగు చేయటం మాత్రమే కాకుండా జీవించేటువంటి ప్రతిరోజు ఆ బలము గలవాడు మనల్ని ఏ విధంగా పట్టుకొని బంధకాల చేత వీడ్చి దేవుడు కోరిన విధంగా కాకుండా మనకు విడుదల కలుగు చేయకుండా పట్టుకున్నటువంటి ఏదైతే ఉన్నదో, దేవుని జీవం మనలో పనిచేయకుండా ఆపబడుతున్నదో, ఆ దాసత్వంలో నుంచి విడుదల కలుగు చేయడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. 2 తిమోతి 1వ అధ్యాయం 9-10 వచనాల్లో చదివింది, ఆయన మరణమును నిర్ధకం చేసి జీవమును అక్షయతను వెలుగులోనికి తెచ్చిన. అది మొదటిసారి దేవుడు ఏ విధంగా మన పక్షంగా మరణం యొక్క బంధకాలు మనకు విడుదల కలుగు చేశాడు. ఇక్కడ రెండవసారి ప్రతిరోజు జీవించే జీవితంలో ఆ మరణ ప్రక్రియలో నుంచి విడుదల కలుగు చేస్తున్నాడో చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 17 వచనం. మరణము ఒకని అపరాధం మూలమున వచ్చినదే, ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుతురు. ఇక్కడ మరణము ఒకని అపరాధం వలన వచ్చినదే. ఈ మరణ బంధములు మనందరినీ చుట్టూ ఉండటం, ఏ మనుషుడు కూడా దీని యొక్క ప్రభావం నుంచి బయటికి రాలేదు కనుక మనందరి మీద మరణం ఏలి ఉండగా ఒకని అపరాధం ద్వారా ఇప్పుడు ఏమవుతున్నదంటే కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు. ఈ కృపా బాహుళ్యం అని చెప్పబడింది, కృప అని కాదు. అంటే ఇది ఎన్నో రెట్లు విస్తరించబడినట్లుగా మన పక్షంగా చూపబడినటువంటిది అని అర్థం. మొదటిసారి కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు, అది విశ్వాసము ద్వారా. అలా కాకుండా అంత మాత్రమే ఆగలేదు. కానీ ఈ రక్షించబడినటువంటి మన జీవితం మరలా మాటికి ఈ లోకంలో జీవించుతున్నటువంటి మన శరీరము ప్రాణము ఇక్కడ నుంచి వీటిని వెంబడించకుండా దేవుడు కోరిన విధంగా జీవించగలిగే అనుభవంలోనికి రాగలగటానికి ఏదైతే మనకు అవసరమైనదో దానిని కూడా తన కృపను చూపించి ఆ కృపా బాహుళ్యాన్ని, అంటే ప్రతిరోజు ఆయన కృప ద్వారా మనం జీవించగలిగి ఆ మరణం యొక్క బలము లేక దాసత్వము, ఆ భయము లేక ఈ లోక సంబంధమైనటువంటి విషయాల యొక్క ఆకర్షణ, వాటన్నిటి యొక్క అనుభవంలో నుంచి బయటికి రాగలిగేటువంటి విధంగా చేయబడుతున్న అనుభవం ఎవరైతే జీవిస్తారో అది యెహోవా దృష్టికి మిగులు విలువ కలిగినదిగా గుర్తించేవాడుగా ఉన్నాడు. తర్వాత 18వ వచనంలో మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానమును మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధించబడుటకు కారణమాయను. ఈ జీవప్రదమైనటువంటిది అంటే నేను సజీవులున్న దేశంలో ఆయన సన్నిధిన జీవించదను. అందుకే నేను ఇప్పుడు దేవుడు ఏది కోరుతున్నాడో అటువంటి జీవప్రదమైన నీతి లేక నీతి కార్యములు జరిగించుటకు, ఆయన ఎదుట నేను ఆయన కోరుతున్న రీతిగా జీవించగలుగుటకు, అది జీవప్రదమైన నీతి. ప్రాణము మరణము రెండు బంధకముల చేత చుట్టబడుతున్నటువంటి సందర్భం నుంచి విడుదల పొంది ఈ మరణం అనే భయం చేత దాసత్వం యొక్క స్థితిలోనికి బయటికి రాగలిగి దేవుని యొక్క కృప నుంచి విడుదల, ఆయన కృపా బాహుళ్యం చేత నీతి క్రియలు జరిగించేటువంటి ప్రక్రియలో ప్రవేశించి
ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ జీవం, దేవుడు కోరుతున్నటువంటి నీతి క్రియలు జరిగించబడేటువంటి దానిలో ఒక వ్యక్తి కనుక ప్రవేశించగలిగినట్లయితే అది సంపూర్ణమైనటువంటి విడుదల. దాని గురించి హిజ్కియా, ప్రభు అయిన యేసుక్రీస్తు, పౌలు వీరందరూ కూడా మనకి హెచ్చరిస్తున్నారు ఆ కీర్తనలో. ఇప్పుడు చూడండి మరలా కీర్తన 8వ వచనం, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించున్నావు. ఇప్పుడు చూడండి, ఎవరైతే ఆ జీవప్రదమైన నీతి విధించబడుటకు కారణంగా చేయబడినటువంటి అనుభవంలోనికి తీసుకొని రాబడిన మనం జారి పడకుండా నా పాదములను తప్పించున్నావు అంటే, ఇప్పుడు ప్రతిరోజు ఆ మరణ భయం అనేటువంటి దాసత్వంలో కాకుండా, మరి ఇంకొక చోట కీర్తనకారుడు 23వ కీర్తనలో చెప్తున్నాడు, మరణ అంధకార లోయలో నేను వెళ్ళినను నేను భయపడను, ఎందుకనగా నీవు నాకు తోడుగా ఉండు. ఎందుకనగా నేను నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధాన సాదృశ్యాలలో ఐక్యపరచబడి నేను ఆయనతో ఉన్నాను. ఆయనను ఏ విధంగానూ మృతుల్లో నుంచి లేపి ఉన్నావో, మరణం అనే భయం నుంచి విడుదల కలుగు చేసి ఉన్నావో, నాకు కూడా అదే విడుదలను కలుగు చేస్తావు. కనుక ఇప్పుడు నేను నా పాదములు స్థిరపరచబడి నువ్వు కోరిన విధంగా జీవించగలుగుటకు, ఈ లోకంలో నా పాదాలు జారకుండా ఉండటానికి, ఇక్కడ కోరిన విధంగా నేను జీవించకుండా ఉండగలగటానికి అని చెప్తున్నాడు కీర్తనకారుడు. చూడండి, ఒక విశ్వాసి ఈ అనుభవంలోనికి రాబడిన తరువాత ఎంత చక్కగా దేవుడు కోరిన విధంగా జీవించగలిగే అనుభవంలోనికి రాగలిగి అటువంటి దానిని నిజంగా పొందగలిగాడో అది ఎంతో ధన్యకరమైనటువంటి స్థితి. ఇక్కడ మనం చూసినట్టు 9వ వచనంలో, సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని సజీవులున్న దేశములలో, బహువచనం, ఒక్క చోట కాదు. అనగా ఇక్కడ తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నేను వెళ్ళబోయేటువంటి నా ప్రాణం ఎక్కడైతే దేవుని సన్నిధిలో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఆ దొంగకు సిలువ వేయబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్పినాడు, ఈ దినమున నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. అనగా ఎవరెవరి జీవితాలలో ఈ రక్షణ అనేటువంటిది మాత్రమే కాకుండా వారు ఈ మరణ భయము చేత, దాసత్వం నుంచి విడుదల పొంది ప్రతిరోజు దేవుని జీవము చేత నడిపించబడుతూ జీవప్రదమైనటువంటి నీతిని వారి వారి జీవితాలలో అన్వయించుకొని నీతి కార్యములు జరిగించుతున్నటువంటి బిడ్డలందరూ కూడా ఇక్కడ తర్వాత ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత వెళ్ళబోయేటువంటి స్థలంలో కూడా దేవుని సన్నిధిలో ఉండగలిగేటువంటి అనుభవాన్ని కలిగిన వారుగా చేయబడుతున్నారు. ఉదాహరణకు చూడండి, హానోకు దేవునితో నడిచను. వారు ఈ లోక సంబంధమైన విషయాలలో సిలువ వేయబడి దేవుడు వారికి ఏదైతే అనుగ్రహించబోతున్నాడో దాని మహిమను చూచినవారు. ఏలియా, ఏ జీవం గల దేవుని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను. అతడు శరీరరీతిగా భూమి మీద ఉంటున్నప్పటికీ అతడు పరలోకములో ఉన్నటువంటి దేవుని సన్నిధిలో జీవించుతున్నటువంటి అనుభవంలో జీవించినవాడు. అబ్రహాం, అతడు ఈ లోకంలో దేవుని చేత వాగ్దానం చేత కనాను దేశాన్ని పొందినప్పటికీ రాబోతున్నటువంటి దేశం వరకు ఎదురు చూచుచుండెను. అంటే అతడు జీవించినటువంటి జీవితకాలం అంతటిలో కూడా చేసినటువంటి ప్రక్రియ. రాళ్లతోటి కొట్టబడుతున్నప్పుడు స్టెఫెన్, ఆకాశం తెరవబడుటయు, దేవుని కుమారుడు దేవుని యొక్క సింహాసనం ఎదుట ప్రక్కన నేను కుడి పార్శ్వమున నిలవబడుటయు చూచితిని. కనుక వారు ఈ లోకంలోనూ దేవుని సన్నిధిలో, పరలోకంలోనూ దేవుని సన్నిధిలో నడిచినటువంటి బిడ్డలుగా చూస్తున్నాం. ఎవరెవరైతే వాళ్ళ జీవితాలలో ప్రభు చేత విడుదల పొంది జీవప్రదమైనటువంటి నీతి విధించబడుటకు కారణమైనటువంటి ఆయన యొక్క కృపా బాహుళ్యాన్ని వాళ్ళ జీవితాలలో అన్వయించుకుంటూ శరీరము, ప్రాణం అనేటువంటి వాటి యొక్క ప్రభావం నుంచి విడుదల పొంది దేవుని యొక్క జీవం చక్కగా అప్రతిహతంగా వారి జీవితాలలో పనిచేసేటువంటి అనుభవంలోనికి వచ్చారో వారందరూ సజీవులున్న దేశములలో ఇప్పుడు, తర్వాత, ఎల్లప్పుడూ, ఇప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తరువాత వెళ్ళబోయేటువంటి దానిలో, తర్వాత 1000 సంవత్సరాల పరిపాలనా కాలంలో, నిరంతరము జరిగించబోయేటువంటి నిత్యరాజ్యములో, ఈ దేశములన్నిటిలలో కూడా. తరువాత 10వ వచనం, నేను అలాగ మాటలాడి నమ్మిక ఉంచుతనే. ఇదే మాట నూతన నిబంధనలు చూడండి, 2 కొరింథీ 4వ అధ్యాయం 14వ వచనం. విశ్వసించితిని కనుక మాటలాడితిని. ఇది విశ్వసించితిని కనుక మాటలాడితిని. ఇక్కడ మనం చూసినట్లయితే మాటలాడి నమ్మిక ఉంచుతిని. ఈ సందర్భంలో మనం ఏం చూస్తున్నామంటే, ఇక్కడ 116వ కీర్తనలో నేను మాటలాడి నమ్మిక ఉంచుతిని. అక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను విశ్వసించితిని కనుక మాటలాడితిని.
ఈ 116వ కీర్తనలో కొన్ని తరుజుమాలలో నేను విశ్వసించి కనుక మాట్లాడితే నేను చెప్పబడింది. అది కనుక మనం తీసుకున్నట్లయితే, నేను ఈ విధంగా దేవుడు నాకు సంపూర్ణంగా విడుదల కలుగు చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని విశ్వసించాను కనుక ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. అంటే ఇది నాకు దినదినము రోజు అటువంటి అనుభవంలోనికి దేవుడు చక్కగా నన్ను నడిపించగలడు అని. అంత మాత్రమే కాకుండా ఇక్కడ పౌలు ఈ విషయాన్ని ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడంటే, చూడండి 2 కొరింథీ 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణ అనుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాం. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మత్స్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుతున్నాము. కావున ఎల్లప్పుడూ మరణమునకు అప్పగించబడుతున్నాము. ఇది ప్రతిరోజు కొనసాగించబడుతున్నటువంటి ప్రక్రియ. అప్పుడు మాత్రమే ఆయన యొక్క జీవం మనలో కూడా ప్రత్యక్షపరచబడుట, అప్పుడు మాత్రమే మన పాదములు జారకుండా నడుచుట, అప్పుడు మాత్రమే మనం సజీవులున్న దేశములలో నడుచుట. 12వ వచనం, కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమవుతున్నవి. కనుక అటువంటి విధంగా ఎవరైతే నడుస్తున్నారో, ఆ రక్షణ పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారో, అనేక మంది ప్రియుల ఎదుట మాట్లాడుతున్నారో, యెరూషలేములో దేవునికి వందనాలు చెల్లిస్తున్నారో, వారందరి ద్వారా వీరి ద్వారా ఇటువంటి అనుభవాన్ని కలిగిన వారందరి ద్వారా వేరే వారికి జీవాన్ని గురించినటువంటి దానిని ప్రకటిస్తున్నారు. దేవా, నువ్వు నిత్య జీవము కలిగినటువంటి మా గొప్ప తండ్రి, మాలో ఆ జీవం పనిచేయగలగటానికి మీ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకమునకు పంపించి కల్వరి శిలువలో మా ప్రాణాలను మా విడుదల కలుగు చేయటానికి ఆయన చనిపోయి మరణంను రుచి చూచిన మా ప్రభు, మేము ఆయనను ప్రేమించుతూ ఆయనను హత్తుకొని ఆయనలో ఉన్నటువంటి జీవం ద్వారా జీవించాలని ఆశ మాకు కలిగి ఉండగా దానిని మేము విశ్వసించున్నాము. దాని విషయంలో ఇప్పుడు మేము మాట్లాడుతున్నాము. ఏది నువ్వు మాలో చేస్తున్నావో దాని గురించి మేము సాక్ష్యం ఇస్తున్నాము. అది ఆ విధంగా చెప్పినప్పుడు అది వేరేవారు మనలో జరుగుతున్నటువంటి ఆ మరణ కార్యము, దేవుని యొక్క జీవకార్యము, నాలో పనిచేస్తున్న మరణ బంధకములు తొలగించబడుట, దేవునిలో ఉన్నటువంటి జీవం నాలో పనిచేయుట చూచినప్పుడు వారికి జీవాన్ని ప్రసాదించేదిగా చేయబడుతున్నది. ఆ ప్రక్రియలో నేను కొనసాగుతున్నటువంటి సందర్భాన్ని తీసుకొని అది నాకు రక్షణగా చూసి ఆ రక్షణ పాత్రను ఎత్తుకొని నేను నీ ఎదుట నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను నడిపించు దేవా. అది ప్రజలందరి ఎదుట, యెరూషలేములో అందరి ఎదుట, ఎల్లప్పుడూ నేను నీ ఎదుట నడుస్తూ ప్రతిసారి ఇక్కడ పరలోకంలో నీ సన్నిధిలో నడుస్తున్నటువంటి అనుభవాన్ని కలిగి నువ్వు నాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ యొక్క విలువలను గుర్తెరిగి ఆ ప్రకారంగా జీవించగలిగేందుకు కావాల్సినటువంటి కృపను నాకు అందించు తండ్రి. ఈ ఉన్నతమైనటువంటి కీర్తన యొక్క అనుభవాన్ని దేవుడు మనందరికీ కూడా నిజమైన రీతిలో కలిగినట్లుగా సహాయపడిన గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. ఈ కీర్తనకారుడి యొక్క అనుభవాన్ని మేమందరం కూడా చక్కగా అనుభవించగలిగటకు కావలసిన కృపను మాకు ప్రసాదించి మా జీవితాలలో నిజమైన రీతిలో దీని యొక్క కృప ద్వారా ఆ సజీవులున్న దేశములలో ఎల్లప్పుడూ జీవించగలిగటకు కావలసిన దయను మా పక్షంగా కనపరిచి నడిపించి ఆశీర్వదించమని రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.